శ్రీలంక టూర్ కోసం జట్లను ప్రకటించారు భారత సెలెక్టర్లు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు టీమిండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత 3 టీ20లు, ఆ తర్వాత 3 వన్డేలు ఆడనుంది భారత టీం. ఈ 2 సిరీస్ల కోసం గురువారం భారత సెలెక్టర్లు 2 వేర్వేరు టీంలను ప్రకటించారు. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమిస్తూ యంగ్ టీం కు ఎంపిక చేశారు. అలాగే వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీంను ప్రకటించారు. కోహ్లీ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడనున్నాడు. టీ20లతో పాటుగా వన్డేలకు కూడా శుభమన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే ఈ ఎంపికలో బీసీసీఐ పెద్ద తప్పు చేసిందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అద్భుతమైన టాలెంట్ తో పాటు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టీమిండియాలో సుస్థిరమైన స్థానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రుతురాజ్ గైక్వాడ్ ను బీసీసీఐ మళ్లీ ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల ముగిసిన జింబాబ్వే సిరీస్ లో అద్భుతంగా రాణించినా కూడా గైక్వాడ్ కు శ్రీలంకతో టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. అలాగని వన్డే సిరీస్ కు అయినా ఎంపిక చేస్తారని అంటే అది కూడా జరగలేదు. ఇలా టీ20లు, వన్డే టీం నుంచి రుతురాజ్ గైక్వాడ్ ను డ్రాప్ చేసి బీసీసీఐ అతనికి తీవ్ర అన్యాయం చేసిందని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. పైగా టీ20 టీంకు ఎంపికైన ఒక 2 బ్యాటర్ల కంటే కూడా రుతురాజ్ గైక్వాడ్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాడని, అయినా కూడా అతన్ని ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. వన్డే టీంతో పాటు టీ20 టీంకు వైస్ కెప్టెన్ గా నియామకమైన శుభ్మన్ గిల్ కంటే టీ20లో రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్స్ ఎంతో మెరుగ్గా ఉన్నాయి. అయినా కూడా గిల్ కు ఎందుకింత ప్రయారిటీ ఇస్తున్నారో తెలియడం లేదు. ఇక జింబాబ్వే టూర్ లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్ ను కూడా శ్రీలంకతో టీ20 సిరీస్ కు ఎంపిక చేశారు. కానీ అతని కంటే ఎంతో మెరుగైన రికార్డున్న గైక్వాడ్ ను పక్కన పెట్టేశారు. ఒకసారి గైక్వాడ్, గిల్, రియాన్ పరాగ్ తో టీ20 స్టార్ట్స్ ను పరిశీలిస్తే గైక్వాడ్ 23 టీ20లు ఆడి 39.56 యావరేజ్తో 143.54 స్ట్రైక్ రేట్తో 633 పరుగులు చేశాడు. గిల్ 19 టీ20ల్లో 29.71 యావరేజ్తో 139.5 స్ట్రైక్ రేట్తో 505 పరుగులు చేశాడు. ఇద్దరికి టీ20ల్లో సెంచరీలు ఉన్నా గిల్ కంటే రుతురాజ్ మెరుగైన యావరేజ్, స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. అయినా కూడా గైక్వాడ్ ను తప్పించి గిల్ ను టీంలోకి తీసుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్ కూడా చేశారు. ఇక రియాన్ పరాగ్ టీ20లు ఆడాడు. అందులో 2 ఇన్నింగ్స్లో కలిపి అతను చేసిన పరుగులు కేవలం 24, యావరేజ్ 12, స్ట్రైక్ రేట్ 88.89 మాత్రమే. అయినా కూడా అతన్ని శ్రీలంక సిరీస్ కు ఎంపిక చేశారు. రియాన్ పరాగ్ ఆడేది మిడిల్ లోయర్ ఆర్డర్ లో, రుతురాజ్ ఆడేది టాప్ ఆర్డర్ లో కదా అని అనుకోవచ్చు. మరి గిల్ సంగతి ఏంటి? అతనికి ఏ బేస్ పై అవకాశం కల్పిస్తున్నారు? గిల్ వన్డేలు, టెస్టుల్లో మంచి ప్లేయర్ అయి ఉండొచ్చు. గిల్ కు దక్కిన అవకాశాలు రుతురాజ్ కు దక్కి ఉంటే స్టార్ ప్లేయర్ అయిపోయేవాడు. అయితే శ్రీలంకకు ఎంపిక చేసిన టీంలో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడానికి కారణం అతను టాప్ ఆర్డర్ లో బ్యాట్స్మెన్ కావడమే అంటున్నారు కొంతమంది క్రికెట్ నిపుణులు. టీ20లో జైస్వాల్, గిల్, సూర్యకుమార్ యాదవ్ తో టాప్ ఆర్డర్ పవర్ఫుల్ గా ఉందని, అలాగే వన్డేల్లో రోహిత్ శర్మ, గిల్, కోహ్లీతో కూడా ఫుల్ గా ఉండటంతోనే రుతురాజ్ కు చోటు దక్కలేదని అంటున్నారు. కారణం ఏదైనా రుతురాజ్ గైక్వాడ్ కు శ్రీలంకతో సిరీస్ కోసం జట్టులో చోటు దక్కకపోవడం అన్యాయమనే చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.